ఎవరింటికొచ్చి ఏం చేస్తున్నారు? రేయ్, ఏం చేస్తున్నారా? రా పెద్దమ్మా రా. ఇల్లు బాధపడిపోయింది కదా, కొత్త అపార్ట్మెంట్ కట్టించాలని బుల్డోజర్ పిలిపించి కూలిపిద్దాం అనుకుంటున్నాను. నోర్మోయ్, ఎవరు చెప్పారా మీకు కూలగొట్టమని? నా లుంగిలోది ఎవడైనా ఇంటి మీద చెయ్యెత్తే శాలరీ లేచిపోతాయి. ఎవరిని బెదిరిస్తున్నావు? పలానా ఓడని చెప్పట్లేదురా. ఎవరినైనా వచ్చి ఈ ఇంటి గోడ మీద ఉన్న సున్నం రాల్చమను. ఆడు మీ కళ్ళ ముందే పెట్టరాలినట్టుగా రాలిపోతాడు. ఏంటి విఘ్నేష్, ఇందులో సగం వాటా మీదన్నావు? లేదని వాళ్ళని చెప్పమను. మిగిలిన సగంలో కూడా గణపతిది సగం, నాది సగం. అంటే పావన్నమాట. మన వాడ కింద వచ్చిందని మనం ఏదైనా చేసుకోవచ్చురా. అమ్ముకోవచ్చు, లేకపోతే దానం కూడా చేసుకోవచ్చు. మనం వ్యాపారం చేస్తున్నాం బ్రదర్. రేయ్, నాన్న తాతయ్య కట్టించిన ఈ ఇంటి మీద నువ్వు వ్యాపారం చేస్తావా? ఈ సెంటిమెంట్ల వల్లే మీరు జీవితాల్ని నాశనం చేసుకున్నారు. మీరు ఒక్కళ్ళైనా బాగుపడ్డారంట్రా? మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన అత్తయ్య కష్టాన్ని మీరు మర్చిపోయారా? అప్పులు తీర్చలేక అప్పుడే ఈ ఇల్లు అమ్మేస్తుంటే ఏం చేసేవాళ్ళు? ఎవ్వరు ఏమీ చేయలేరు. మమ్మల్ని అడగకుండా దీన్ని అమ్మే హక్కు ఎవ్వరికీ లేదు. మాకు చెప్పకుండా ఇంటి మీద దౌర్జన్యం చేయడానికి మీకెవడిచ్చాడ్రా హక్కు? మా వాటా మా ఇట్టం. మీకు ఇందులో ఏ మూల వస్తుందంటే అక్కడే నులక మంచం వేసుకొని పడుకోండి. ఇన్ని రోజులు సంతకం పెట్టమని అడిగితే తలెగరేశారు. నాది వీరేశం బాబాయ్ వాళ్ళది కలిపి 75% ఉన్నప్పుడు బోర్డుని సంతకం అస్సలు అవసరం లేదమ్మా. ఇంకొకసారి నీ నోట్తో నన్ను అమ్మ అని పిలిచావంటే ఇక్కడే పాతి పెడతాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇచ్చుకో పోరా. నీలాంటి దుర్మార్గుణ్ణి కన్నందుకే నాకు శిక్ష పడుండాలి. నిన్ను చంపితే ఇక నాకే శిక్ష పడినా నేను పట్టించుకోను. అక్క ఊరుకో. గణపతి గారు ఇట్టా అన్నందుకే ఆడిని జైల్లో ఎట్టించారు. అలాగని ఎన్నిసార్లు భయపడతాం మామయ్య? అమ్మకేమన్నా అయితే వీళ్ళలో ఏ ఒక్కడు ప్రాణాలతో మిగలడు. నాకు భయం వేస్తుందండి. ఏం చేస్తారో ఏంటో. నంగ నచ్చిలా మాట్లాడుకో. పిచ్చి పని చేయడానికి వచ్చింది నువ్వు. అక్క, అలా అంటే వెంటక్క. వరసలు కలిపితే మర్యాదగా ఉండదు. నీ అత్తకేదో అవుతుందని, ఈ గొడవతో గుండెపోటు వస్తుందని బానే చెప్తున్నాడు నీ మొగుడు. వాడి గురించి చెప్తే మాత్రం రాదా గుండెపోటు? నా పెద్ద కొడుకేంట్రా? నా పెద్ద కొడుకు దేవుడు.
అంటే నేను నీ కొడుకుని కాదంటావా? థూ! పెద్దమ్మా మీరు అలా మాట వదిలేస్తే మర్యాదగా ఉండదు. నాకేమో ఓపిక ఉండదు. రే బుల్డోజర్లు అట్టుకొచ్చి కూల్చేయండి రా. గడ్డపార్లు అందుకొని మీరు కూడా వస్తే అయ్యేయండి. రేయ్ రండ్రా, ఎవరొస్తారు? ఏం తీసుకొస్తారో తీసుకురండి. నన్ను చంపేశాకే మీరిక్కడి నుండి ముందుకు వెళ్ళాలి. నా సమాధి కట్టాకే ఇక్కడ అపార్ట్మెంట్ లేవాలి. ఏంటి సార్ ఇది? ఎవరు అభ్యంతరం లేదన్నారు, ఇప్పుడు ఎవడొచ్చి గొడవ చేస్తుంది? అమ్మా వీళ్ళతో గొడవ ఎందుకు? గణపతి నువ్వాగు. శ్రీశైలం తలుపు పగలగొట్రా. ఏమండి చూస్తున్నారేంటండి? అడ్డుకున్నాయండి. రాయ్ మీరు గోడలు మాత్రం పగల కొడతారేమో, నేను మీ తలను కూడా పగల కొడతాను. ఎవరికైనా ధైర్యం ఉంటే ముందుకొచ్చి కొట్టించుకోవచ్చు. ఆ తర్వాత బతుకుంటే కట్లు కట్టించుకోవచ్చు. నా చీర కొంగుని చింపి వాళ్ళకి కట్టులు నేను కడతానులే బాబాయ్. శ్రీశైలం ఇంకా చూస్తావేంటి? వెయ్యిరా పోటో. జై బజరంగ బలి. లోపలికి పద గణపతి. ఈరోజు వాళ్ళలో మనం తేల్చుకుందాం. ఏంటి సార్ ఇది? సారీ సార్, ఈ గొడవ మీరు పూర్తి చేసుకుంటేనే మేము పని చేయగలం. సరే పదండ్రా పోదాం. వీళ్ళు ఇలా ఎన్నాళ్ళు మొండికేస్తారో అది చూద్దాం. పదండి. ఇంతసేపైనా ఏ ఒక్కరూ ఫోన్ చేయడం లేదేంటి? మెసేజ్ అయినా చేయాలి కదా. వదినే కాల్ చేస్తోంది. పండా కాయా అని అడుగుద్ది. ఇంకా పూతగానే ఉందని చెప్పు. అదేంటి? పనవలేదనే చిరాకు లేదు అన్నాడులే. నువ్వు మాట్లాడు. వదినా స్పీకర్ ఆన్ చేశాను. పర్లేదులే, ఇద్దరూ తమ్ముళ్లే కదా. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? పండా కాయ అని అడుగుద్దు వదినా. కూల్ చేయలేదా? నా మొహం చూస్తారెందుకు చెప్పండి. అక్క ఆ విఘ్నేష్, ఏంటి డల్గా మాట్లాడుతున్నారు? ఏమైంది? మా పెద్దమ్మ పర్ఫార్మెన్స్కి అక్కడ వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఆ ఇల్లు కూలిస్తే మా అమ్మ అక్కడే ప్రాణాలు తీసుకుంటా అంటుంది. హార్ట్ పేషెంట్, నిజాలు చెప్పినా గుండె ఆగిపోతుంది. ఇంకెందుకు శపథాలు? అయ్యో అక్క, ఆవిడ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. నా ప్రాణాలు తీశాకే మా ఇంటి ఇటుక తీయాలి అంటుంది. 10 నిమిషాలు లేటుగా వచ్చినా సగం ఇల్లు కూల్చేసేవాళ్ళు. కొంపలు కూల్చోడం కూడా రాదా మీకు? నీ అంత అనుభవం మాకెక్కడదలే అక్క. ఆ ఇంట్లో ఎక్కువ శాతం వాటా ఉన్నది మీకు. మీరే వెనకడిగేస్తే ఎలా? మా అమ్మ అక్కడే చచ్చిపోతానంటుంది తప్ప ఇల్లు వదిలే ప్రసక్తే లేదంటుంది. మొండిగా వెళ్తే బిల్డర్ల మీద క్రిమినల్ కేసు పెడతాను అనడంతో చేసేదేం లేక తిరిగి వచ్చేసాం. హక్కున్న వాళ్లకంటే రోషం ఉన్న వాళ్లే గెలుస్తారన్నట్టుంది. చూద్దాం వదినా, వాళ్ళు మనసు మార్చుకుంటారేమో. లేదు లేదు, శంకరం మాస్టారు జ్ఞాపకాల్ని నెమరు వేసుకోవాలనుకుందావిడ. మా నాన్న స్వీట్ మెమరీస్ ఏం మిగల్చలేదులే. పాతకాలం మనుషులు పాడైపోయిన చీపురు కూడా విలువిస్తారులే. చూస్తుంటే అలాగే ఉందిలే అక్క. అక్క అక్క కట్ చేసినట్టుంది. వదినా పార్వతమ్మ, నీ సమాధి ముందే అపార్ట్మెంట్ కట్టాలన్నా కడతాను. నీ కోడలు విద్యకి నిలువ నీడ లేకుండా చేస్తాను. నాతో మొండిగా ఉండొద్దు చెప్తున్నా.
అక్క అట్టసూత్రం ఏంటి? శ్రీశైలం, గుడి లాంటి ఈ ఇంటిని ఎలా కూల్చే పుత్తయిందిరా వాళ్ళకి. పద్ధతిగా వ్యాపారం చేయాలనుకున్నోళ్ళు తల్లిపాలను కూడా అమ్మేస్తారక్క. అవునరా, అత్యాశ కలవాళ్ళు అలాగే చేస్తారు. మనం మాత్రం కష్టపడి అప్పు తీరుతాం. అప్పుల వాళ్ళని గడువు అడిగాం కదా, ఈ ఇంట్లోనే ఉంటూ పగలనక రాత్రనక కష్టపడితే మళ్ళీ తలెత్తుకుని బతకగలం. అమ్మా, వాడి గురించి నువ్వు ఆలోచించుకో, రెస్ట్ తీసుకో. తీసుకుంటాను, కానీ విశ్రాంతి కాదు, ప్రాణం. అమ్మా, అవును, మళ్ళీ ఎవరైనా వచ్చి మనల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని చెప్పినా, కూలగొట్టి ప్రయత్నం చేసినా ఇక్కడికిక్కడే నా ప్రాణం తీసుకుంటాను. నా శవం మాత్రమే ఇక్కడి నుంచి బయటికి వెళ్తుంది. అవే మాటలత్తయ్యా, ప్రాణాలకి తెగించి మీరు గొడవ పడ్డాక మేమైనా చూస్తూ ఎందుకు కోరుకుంటాం? మీకు అండగానే ఉంటాం. కరెస్పాండెంట్ సార్ ఫోన్ చేస్తున్నారేంటి? హలో సార్. గణపతి, అక్కడేం ప్రాబ్లం లేదు కదా? లేదు సార్, మళ్ళీ ఇంటిని చక్కబెట్టుకుంటున్నాం. నీ పైన పడిన నిందను కూడా సరిదిద్దుకునే అవకాశం వచ్చిందిరా. సార్, అవును గణపతి, నువ్వు నిజాయితీపరుడు అని, నువ్వు రాసిన ఎగ్జామ్ పేపర్ని చీటీలని టాలీ చేసి వెరిఫై చేయాలని మన స్కూల్ టీచర్స్ అందరూ నీకు మద్దతిస్తూ అర్జీ మీద సంతకాలు పెట్టించారు. నిజమా సార్? సార్, ఒక నిమిషం సార్, ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు, నేను బయటకు వస్తున్నాను. హలో హలో సార్. అక్క, నువ్వే పని చేయొద్దు, అట్టా కూసు. అమ్మ విద్య, ఈ పూటకి అందరికి బయట నుంచి టిఫిన్ అట్టుకొస్తాను. వద్దు బాబాయ్, అరగంటలో ఉండేస్తాను. పక్కింటికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తే 10 నిమిషాల్లో వంట పని స్టార్ట్ చేయొచ్చు. సాయం పట్రా కాస్త. నేను చూసుకుంటాలే, నువ్వు కూర్చో. విద్య, పదమ్మా, నువ్వు కూర్చో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వాళ్ళకి, మేడం వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. అల్లుడు, మావయ్య, ఏట్రా దరిద్రం అనుభవిస్తున్న టైంలో నీ మొహం వెలిగిపోతుంది, విశేషమా? మావయ్య, మన స్కూల్ టీచర్లందరూ సంతకాలు పెట్టి నా ఎగ్జామ్ పేపర్ని దిద్దాలని డిఈఓ గారికి లెటర్ రాశారంట మావయ్య. లాభమేంటి? ఈయన రాసిన పేపర్స్ ని డీబార్ చేసినందుకు దిద్దకుండా పక్కన పెట్టేసుంటారు బాబాయ్. దిద్దితే పాస్ అయిపోతాడు కదమ్మా. అవ్వాలని మనలా స్కూల్ టీచర్లు కూడా కోరుకుంటూ మద్దతిస్తున్నారంటే మంచి జరుగుతుందనే కదా బాబాయ్. చీటీలో ఉన్నది వేరు, నేను రాసింది వేరే నిరూపించుకోగలిగితే పోలీస్ కేసు కొట్టేస్తారు మావయ్య. అప్పుడు ఏకంగా బెత్తం పట్టు కొట్టే అధికారం నీకుంటది కదరా. చూసావా, ఈ ఇంటికి అడిగట్టగానే పల్లెట్ట అయిపోతున్నాయో. అసలైనా ఈ ఇంటి వాస్తు అట్లాంటిది మరి. ఏం ఆలోచించారు? దేని గురించి వదినా? ఇంటి గురించి. మా పెద్దమ్మ బతికుండగా ఆ ఇంటిని ఖాళీ చేయించలేమని అర్థమయ్యాక ఇంకా ఆలోచించడం అనవసరం. మరెవరింటికి వాళ్ళు వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకోండి. అలా అంటావేంటి వదినా? నీకు చిరాకొస్తుంది కదా? లేకపోతే ఏంటి, ఏదో ఒకటి చేయాలనే కదా అందరం కలిసి ఇక్కడ కూర్చుంది. మా అమ్మ మళ్ళీ ఆ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుందక్క. ఇప్పుడేమో మొండికేస్తుంది. చిన్నప్పటి నుంచి నేను బాగుపడకుండా అడ్డుకుంది మా అమ్మే అనుకుంటా. అయ్యో, అవును,
నన్ను చిన్నప్పటి నుంచి ఆ గణపతితో పోల్చి నన్నెందుకు పనికిరావని తిట్టేది. ఇప్పుడేమో ఆస్తిలో వాటా కింద ఆ ఇంటిని తీసుకుందాం అనుకుంటే అడ్డుపడుతుంది. ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నప్పుడు పెద్దమ్మ పోదుగా. అప్పుడేం చేయాలి? మీరే వెళ్ళి ఆ ఇంట్లో ఉండాలి. నేమా? మమ్మల్ని రాణిస్తారా? పుట్టను పెట్టేది చీమలు నిధి, కానీ దాంట్లో ఉండేది పాములు. అదే సూత్రాన్ని పాటించిన వాళ్ళందరూ పైకొచ్చారు. దాన్ని మేమెలా అన్వయించుకోవాలో చెప్పక్క. ఏం లేదు, ఆ ఇంటి మీద హక్కున్న మీరందరూ వెళ్ళి ఆ ఇంట్లో ఉండిపోవడమే. ఏంటి? ఆ పాత ఇంట్లోనా? పెళ్ళయ్యాక అక్కడికే కదా వచ్చింది, ఇప్పుడెందుకు రానంటున్నావు? అత్తిల్లు అని వచ్చాను. ఇప్పుడు అత్తయ్యే ముళ్ళులా ఉంటే నాకు అక్కడికి రావడం ఇష్టం ఉండదు. ఇలా మూతి ముడుచుకొని పుట్టింట్లో కూర్చుంటే ఫలితం దక్కదు. మీరు వెళ్ళక్కడుంటే రోజుకొక గొడవ మొదలవుతుంది. హార్ట్ పేషెంట్ అయిన పార్వతీ పిన్ని ప్రశాంతంగా బతకకుండా ఈ తలనొప్పులేంటి అని ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకిచ్చేస్తుంది. అయితే మేం కూడా అక్కడికే మగ మార్చేద్దాం అక్క. వెళ్ళండి. డీబార్ అయిన గణపతి తల్లికి నిజం తెలియకూడదని టెన్షన్ పడుతూ ఉంటాడు. మీరేమో న్యూసెన్స్ చేస్తూ ఉంటారు. అన్ని రకాలుగా ఒత్తిడి పెడితే మనం అనుకున్న పని ఈజీగా అయిపోతుంది. మా అమ్మనే ఇంట్లో ఉండను రా బాబు అని దండం పెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు అపార్ట్మెంట్ కడదాం. నీ గోల నీది. అక్కడికి వెళ్ళి ఎలా గోల చేయాలో తెలియట్లేదు. దానికి ట్రైనింగ్ అవసరం లేదు నిధి, మీరు కాలు పెడితే చాలు. ఏమండి, ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఇల్లు కళగా అనిపిస్తుంది. నిజమే విద్య, ఇన్నేళ్ళుగా ఇంట్లో ఉంటున్నాం కానీ ఏ ఫోటో ఎక్కడ పెడితే కళగా ఉంటుందో తెలుసుకోలేకపోయాను. ఎంతైనా ఆడపిల్లే ఇంటి కళలుడు. తన వల్లే ఇల్లు బాగుంటుందనడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేటుంటది? సరే మావయ్య, నువ్వు త్వరగా మిగిలిన సామాన్లు కూడా తీసుకురా, లేట్ అవుతుంది. అంత అర్జెంటుగా ఆడికి పోవాలరా? డిఈఓ ఆఫీస్కి వెళ్ళాలి మావయ్య, ఈరోజే రమ్మన్నారు. రే, ఈ మాట ఇంత నీరసంగా చెప్తావేట్రా? శుభవార్తని సంబరంగా చెప్పాలా? గట్టిగా చెప్తే అత్తయ్య వింటారు బాబాయ్. అవును కదూ, ఏటోనమ్మా, ఆనందంలో అన్నీ మర్చిపోతాను. అల్లుడు, నువ్వు కాపీ కొట్టలేదని రుజువు అయిపోయిందనుకో, నువ్వు టీచర్ అయిపోయినట్టే. అప్పుడు కూలి పనికి వెళ్ళైనా సరే నీకోసం సూటు బుడ్డు కుట్టిస్తాను రా. కాల్ ఎగరేసుకుని తిరగాలి నువ్వు. ఏంట్రా అంతలా పొంగిపోతున్నావు? ఎవరైనా పొగిడారా నిన్ను? అబ్బే, నేను సాధించడానికి ఏటుంటదక్క? అన్ని సాధించావా? ఊరుగాక, నీతో మాడడం కట్టంగానే. అల్లుడు, అమ్మాయిని తోలికెళ్ళు. ఎక్కడికి రా? నువ్వు అలా అంటే అమ్మ కంగారు పడుతుంది కదా మావయ్య. స్కూల్కి త్వరగా రమ్మన్నారు అత్తయ్య. అలాగా, ఇవన్నీ సర్దేసి వెళ్తాం. విద్య, ఇటివు. నేనున్న దేనికమ్మా? ఇప్పుడు కూడా పని చేయకపోతే తినదరగద్దు. అక్క, నువ్వు పని చెప్తా ఉండు, నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా చూస్తారేంట్రా? బయలుదేరండి అని మంచి చెప్పినాలే. ముహూర్తం ఏంట్రా? బడికెళ్ళడానికి ముహూర్తం ఎందుకు? నీకు తెలియలేక ఇవన్నీ చూడమంటావా? విద్య, త్వరగా వెళ్దాం రా. సరేనమ్మా. శ్రీశైలం, విద్య కూడా బాగా చదువుకుని టీచర్ అయితే బాగుంటుంది కదరా? ఉంది నవ్వుని, తర్వాత చూద్దాం. అదే ముందు ఫోటోలు తుడుద్దా ఉంటున్నాను. నువ్వు వాటి సంగతి చూడు, పిల్లగానే తుడుతాను.